చూసేద్దాం, మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం, ఓ చాక్లెట్ ఇచ్చొద్దాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడ్డం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క? మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటున్నారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా? 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే. అంటే ఇల్లు నడిపేటోళ్ళు, ఇల్లు చక్కదిద్దేటోళ్ళు, సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం, మా కొండ సురేఖమ్మని ఇవాళ మంత్రిని చేసినాం. మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది ఈ దరిద్రులు చేసిన మోసానికి. మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కులాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించిండ్రు. జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు, నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది. ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము, సోదరుడి అభివృద్ధి కోరుకుంటుంది. ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటుంది. అత్తగారింటికాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు, ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవొద్దని కష్టాలను అనుభవిస్తారు. కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు. సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టిందని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా? ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు, దొంగలని చెప్తున్న మాట నిజం కాదా? ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు. వాళ్ళ నాయన మంత్రియలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండు దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన. నేను అడగదలుచుకున్నా. మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సంవత్సరం తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? 10 ఏళ్ళు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదా? ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనికి వనుకొచ్చినాయి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే సంటి పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ్వ పెడుతురా లేదా? మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఆలోచన చేయాలి. ఇవాళ సన్న బియ్యం మనిషికి 6 కిలోలు, 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా? ఇవాళ పేదవాళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. మన జీవితం ఎట్లో గట్ల గడిచిపోయింది, ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్న బియ్యం నేను ఇయ్యలేదా అక్క? ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా? ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా? మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి, మీ సిపాయి ఉండాలనా లేదా? ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలనా లేదా? మీరు ఆలోచన చేయరు. ఇవాళ వాళ్ళు అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువపడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు
కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయల్లా పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైరి పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఆనాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను గెలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటి ఎండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆయల్లా ఎన్నికలు వద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలలోకి వచ్చినవా? గాయల్లో